వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు రెడ్ సాస్ పాస్తాని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. పిల్లలు ఏమైనా తినడానికి కావాలి అని బయట ఆర్డర్ చేయమని అడుగుతుంటారు కదా, ఇలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా పాస్తాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి పెద్ద టమాటా ఒకటి, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, చాప్డ్ గార్లిక్, నానపెట్టుకున్న కాజు బాదాం, మిక్స్ హెర్బ్స్, మష్రూమ్స్, వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. 100 to 150 grams ఆఫ్ పాస్తాకి ఇక్కడ 6 టమాటాస్ తీసుకున్నాను. 5 to 6 టమాటాస్ అయితే సైజుని బట్టి సరిపోతాయి. వాటిని ఇలా ముందుగా స్లిట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని హాట్ వాటర్లో వేసి స్కిన్ పీల్ చేసుకొని సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా ఇలా స్లిట్ చేసుకొని బాయిల్ చేసుకున్నామంటే రిమైనింగ్ ప్రాసెస్ అయ్యేలోపు మనకు సాస్ రెడీ అయిపోతుంది. దీనికి హాట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే టమాటాస్ని ఇందులో వేయాలి. ఎక్కువ మ్యాష్ అయిపోకుండా జస్ట్ స్కిన్ కాస్త సాఫ్ట్ అయిందంటే తీసేసి కోల్డ్ వాటర్లో వేసి స్కిన్ తీసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ కుక్ అయితే కూడా టమాటాస్ ఎక్కువ గ్రేవీగా అయిపోతాయి. మళ్ళీ ఒక పాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ని కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని కలర్ కోసం రెడ్ కలర్ క్యాప్సికమ్ని వేసుకుంటున్నాను. టేస్ట్ కూడా క్యాప్సికమ్ వల్ల చాలా బాగుంటుంది సాస్ టేస్ట్. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటాస్ని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇవి కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసేటప్పుడు కాజు అండ్ బాదాంని సోక్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకొని మరి కాస్త ఆయిల్ వేసుకొని రిమైనింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. కట్ చేసుకున్న గార్లిక్ని కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 50% కుక్ అయిన తర్వాత రిమైనింగ్ క్యాప్సికమ్స్ మన చాయిస్కి తగ్గట్టు ఎక్కువ తక్కువలు చూసుకొని వేసుకోవాలి. క్లీన్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో బ్లెండ్ చేసేసుకుంటున్నాను. కాజులు యాడ్ చేయడం వల్ల క్రీమీగా సాస్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. హాట్ వాటర్లో పాస్తాని ఒక 5 minutes వేసేసి బాయిల్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ని స్ట్రెయిన్ చేసేసి. ఇప్పుడు మష్రూమ్స్ కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని కూడా యాడ్ చేసేయాలి ఇందులో. చూడండి, చూడ్డానికి కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇందులో ఇప్పుడు కాస్త సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, మిక్స్ హెర్బ్స్ని వేసి కుక్ చేసుకోవాలి. ఈ సాస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాస్ కదా, టమాటాస్ తోటి ఇలా సాసెస్ ప్రిపేర్ చేసే ఏ రెసిపీకైనా కాస్త ట్యాంగీనెస్ తెలుస్తుంది. దాన్ని కట్ చేయడానికి ఎప్పుడైనా
హాఫ్ టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బ్యాలెన్స్డ్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది పాస్తాస్కి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరని వేసి మిక్స్ చేస్తున్నాను. సాస్ కుక్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తాను వేసి మిక్స్ చేసుకోవాలి. టైం లేని వాళ్ళు ముందుగా సాస్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేసేయచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది ఇంట్లో చేసుకునే ఈ పాస్తా. చీజ్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా కాంబినేషన్ బాగుంటుంది దీనికి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.